హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ బాలీవుడ్లోనే కాదు తెలుగులోనూ కూడా కొత్త కొత్త కాన్సెప్ట్తో చాలా సినిమాలు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు చివరి వరకు చూస్తే కానీ ఆ సినిమాలో ఉండే లాజిక్ అయితే అర్థం కాదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. తెలుగులో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కోసం సెట్ చేస్తుంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. దాదాపు తెలుగులో వచ్చిన సినిమాలన్నింటినీ మూవీ లవర్స్ చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఈ సినిమాను మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే, ఈ సినిమా స్టార్టింగ్లో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఓ అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. ఆ ముగ్గురు కూడా ఆ అమ్మాయిని మరొకరికి అప్పగించి వెళ్ళిపోతారు. కట్ చేస్తే వారం రోజుల తర్వాత నెపోలియన్ అనే వ్యక్తి తన నీడ పోయిందంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. మొదట పోలీసులు దీన్ని చాలా సిల్లీగా తీసుకుంటారు. కానీ 2 రోజులకు కానీ వారికి అర్థం కాలేదు, నిజంగానే అక్కడ నెపోలియన్ నీడ కనిపించదు. దీంతో ఆ కేసును పరిగణలోకి తీసుకున్న పోలీసులు నెపోలియన్ని విచారిస్తారు. ఇంతలో ఈ న్యూస్ అంతా కూడా మీడియా మరియు ఛానల్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఇక విచారణలో వారికి కొన్ని ఊహించిన నిజాలు తెలుస్తాయి. నెపోలియన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి 2 రోజుల ముందు ఒక ఆవిడ వచ్చి నెపోలియన్ తప్పిపోయినట్లు కంప్లైంట్ ఇస్తుంది. అసలు తన పేరు నెపోలియనే కాదని అశోక్ అని తెలుస్తుంది. కానీ అతను మాత్రం నా పేరు అశోక్ కాదని అంటాడు. దీంతో ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆమెను పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. ఆమె అతని భార్య శ్రవంతి. ఆమె తన భర్తను గుర్తుపడుతుంది. తన భర్త ఏదో కారణం చేత గతం మర్చిపోయాడని చెప్తుంది. దీంతో ఆ పోలీస్ ఆఫీసర్ అశోక్ను 2 రోజులాగా పంపిస్తానని చెప్పి ఆమెను పంపిస్తాడు. అలాగే ఈలోపు నెపోలియన్ నా కళ్ళలో దేవుడు, జరగబోయేవి జరిగేవి అన్నీ చెప్తాడని చెప్తాడు. ఇవన్నీ క్రాస్ చెక్ చేయగా నిజమవుతాయి. అసలు ఎవరి నెపోలియన్, అతను నీడపోవడం ఏంటి, అతను మూవీ స్టార్టింగ్లో కిడ్నాప్ చేసిన అమ్మాయికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా, అతను ఎందుకు గతం మర్చిపోయాడు, అతనికి దేవుడు ఎందుకు కనిపిస్తాడు, అసలు కథ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే నెపోలియన్ అనే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.